ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువుగా మారిందని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. వైద్య విద్య, ఆరోగ్య మౌలిక వస్తువుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య విద్య, ఆరోగ్య మౌలిక వస్తువులు, ప్రజారోగ్య సేవల విస్తరణ ద్వారా ఈ లక్ష్య సాధనకు కృషి చేస్తోందని గవర్నర్ తెలిపారు. విద్యార్థులు యోగా, ధ్యానం సాధన చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలని, తగిన విశ్రాంతి, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలని గవర్నర్ సూచించారు. శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి జీవితాంతం నేర్చుకునే అలవాటు పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 29వ, 30వ సంయుక్త స్నాతకోత్సవాలకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన వహించి స్నాతకోత్సవం ప్రసంగం చేశారు. వైద్య రంగానికి విశిష్ట సేవలను యూనివర్సిటీ అందించిందన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైద్య, ఆరోగ్య విజ్ఞాన విద్యలో విశిష్టమైన వారసత్వాన్ని నిర్మించుకుందని, వైద్యులు, దంత వైద్యులు, నర్సులు, ఫార్మాసిస్టులు, ఫిజియోథెరపిస్టులు మరియు అనుబంధ ఆరోగ్య నిపుణులను తీర్చిదిద్దుతూ దేశ విదేశాల్లో ఆరోగ్య సేవల బలోపేతానికి దోహదపడిందని గవర్నర్ కొనియాడారు. విద్యార్థులు ప్రజాసేవ, మానవ గౌరవ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించాలని సూచించారు. డిఎండిసి కేంద్రం ఏర్పాటు అభినందనీయమన్నారు. విశ్వవిద్యాలయంలో సమీకృత వ్యాధి పర్యవేక్షణ కార్యక్రమం కింద ఏర్పాటు చేసిన డిసీజ్ మోడలింగ్ అండ్ డెసిషన్ ఇంటెలిజెన్స్ సెంటర్ను గవర్నర్ అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారంతో వ్యాధుల అంచనా, విశ్లేషణ, నిర్ణయాల రూపకల్పనలో నిపుణులను తీర్చిదిద్దే ఈ కేంద్రం శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. 29వ స్నాతకోత్సవ ముఖ్య అతిథి హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రుల అరిథమియా మరియు ఎలక్ట్రోఫిజియాలజీ సేవల డైరెక్టర్ డాక్టర్ సి నరసింహన్కు గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా ప్రదానం చేశారు. 30వ స్నాతకోత్సవంలో హైదరాబాద్ అపోలో ఆసుపత్రుల కార్డియాక్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ హెచ్ఓడి డాక్టర్ పిసి రాత్కు గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టా ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ యూనివర్సిటీ వార్షిక నివేదికను సమర్పించి విద్య, పరిశోధన, సాంకేతికత, విద్యార్థుల సంక్షేమ రంగాల్లో సాధించిన పురోగతిని వివరించారు. అనంతరం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ను జ్ఞాపికతో సత్కరించారు. The highest education is that which does not merely give us information but makes our life in harmony with all existence. This is what Tagore said. Wherever your path may lead, to hospitals, to clinics, to research institutions, to classrooms or rural communities, let your service be guided by excellence and compassion. And I have found many of our Andhra doctors go to USA. There also the same formula applies. Because I am told in US and UK, only many of our doctors are from Krishna district and surrounding areas. To the faculty members who have trained these excellent students, I offer my heartfelt appreciation. Please give them a big hand. Your scholarly teaching, dedication and mentorship have shaped these graduates into capable professionals ready to serve the society. Your influence will continue through every life they touch. To the parents and families who are sitting in this corner, I extend my hearty congratulations. Your sacrifices, encouragement and faith have been the foundation of this success. This proud moment belongs to you as much as the graduates. Give them also a big hand to your parents. You're going to be feeling miserable. So don't lose your connections with your friends, family, kith and kin. That's going to be extremely, extremely important. And second thing is, the reason why these things happen is you always judge yourself as inferior to the others. The society tells you have not earned enough money. Actually, if you're doing very great work, you may not earn very well. That's not the end of story. You should have an internal resilience to say what I'm doing is right and keep moving on. The only yardstick is not a societal yardstick. Please have an internal control within yourself. You came into this profession to take care of the patients to the best of your ability. Now to do that, there are 2 or 3 fundamental things.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జనసేన భాజపాతో కలిసి సమన్వయం చేసుకుని సర్ని పర్యవేక్షించాలన్నారు. టీడీపీ ప్రధాన పార్టీగా ఉన్నందున పూర్తి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సైకిల్ పవర్ చూపించేందుకు ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ సైకిల్ వాడాలని, దీనివల్ల ఖర్చు సున్నా, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శిక్షణా తరగతులకు హాజరు కాని నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2002 తర్వాత ఓటర్ల జాబితా సవరణ జరుగుతోందని, మన ఓట్లు తీసేసి వాళ్ల ఓట్లు పెట్టేలా కుట్రలకు గొడ్డల పార్టీ వెనుకాడదన్నారు. సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మాకేం సంబంధం లేదన్నట్లుగా ఎంపీలుంటే సరికాదన్నారు. జూలై 14లోపు ఓట్లు ఉండేలా చూసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. పార్టీ ఉంటేనే ప్రభుత్వం వస్తుందనే బాధ్యతతో ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. పవర్ ఆఫ్ సైకిల్ చాటేందుకు నెలలో కొన్ని రోజులు సైకిల్పై వెళ్తానని చెప్పారు. సైకిల్ పవర్ చూపించేందుకు ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ సైకిల్ వాడాలని, దీనివల్ల ఖర్చు సున్నా, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నారు. ఎలక్ట్రిక్ సైకిల్పై వీలైనన్ని ఎక్కువ ఇళ్లకు తిరుగుదామన్నారు. ఈ నెల 4న ఎన్డీఏ సమావేశం తర్వాత భవిష్యత్తు కార్యాచరణ చేపడతామన్నారు. 2024లో కూటమికి వచ్చిన ఓట్ల కంటే వచ్చే ఎన్నికల్లో పెరగాలన్నారు. ప్రతి బుధవారం పార్టీ క్యాలెండర్ తప్పనిసరిగా అమలు కావాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పదవి ఎవరికీ శాశ్వతం కాదని, పనిచేసినంత కాలం పదవికి డోకా ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. పని చేయకపోతే నమస్కారం పెట్టి ఎటువంటి మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తానని తేల్చి చెప్పేశారు. ఎవరు వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దన్నారు. ఎమ్మెల్యేల ప్రవర్తన బాగోలేకపోతే ఓట్లు పోతాయి, ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. పని చేయకపోయినా పర్వాలేదు, నోరు మాత్రం పారేసుకోవద్దు, తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలను చంద్రబాబు హెచ్చరించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్ఐఆర్పై వర్క్షాప్లో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 4వ తేదీన సాయంత్రం ఎన్డీఏ నేతల సమావేశం జరగనుందని తెలిపారు. రాష్ట్ర, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఎన్డీఏ సమన్వయ కమిటీలను నియమిస్తున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలను కలుపుకు వెళ్లాలని, బలం ఎక్కువ తక్కువ అనేది అనవసరమని, అటువంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దన్నారు. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలకు సీఎం స్పష్టం చేశారు. జెండా మోయాలంటే జెండా ద్వారా వచ్చిన అధికారంలో కార్యకర్తలను భాగస్వాములను చేయాల్సిందేనని చెప్పారు. పదవి ఎవరికీ శాశ్వతం కాదని, పనిచేసినంత కాలం పదవికి ఢోకా ఉండదని సీఎం అన్నారు. పని చేయకపోతే నమస్కారం పెట్టి ఎటువంటి మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తానని తేల్చి చెప్పేశారు. ఎవరూ వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దన్నారు. అమెరికన్ డెమోక్రసీలో 2 సార్లు మాత్రమే ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. మన దగ్గర ప్రజలు మెచ్చినంత కాలం మనం ఎమ్మెల్యేగా ఉండవచ్చన్నారు. ఎమ్మెల్యేల ప్రవర్తన బాగుంటే ఓట్లు పడతాయని, ప్రజలు ఆదరిస్తారన్నారు. ఎమ్మెల్యేల ప్రవర్తన బాగోలేకపోతే ఓట్లు పోతాయి, ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. పని చేయకపోయినా పర్వాలేదు, నోరు మాత్రం పారేసుకోవద్దు, తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలను చంద్రబాబు హెచ్చరించారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తేదీ నుంచి 14 రోజుల పాటు జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా థీమాటిక్ యోగాలో భాగంగా మన జిల్లాలో పోలీస్ థీమ్తో యోగా కార్యక్రమం జరగనుందని తెలిపారు. టూరిజం యోగాలో భాగంగా ఇబ్రహీంపట్నం మండలం పవిత్ర సంగమం వద్ద హరితబెరం పార్క్లో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. యోగాంధ్ర 2026 కార్యక్రమాలపై కలెక్టర్ లక్ష్మీస అధ్యక్షతన కలెక్టరేట్లో అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గతేడాది యోగాంధ్రను విజయవంతంగా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచామని, ప్రపంచ రికార్డులు సైతం సొంతం చేసుకున్నామన్నారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు వైద్య ఆరోగ్యం, ఆయుష్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్య, పర్యాటకం, యువజన సంక్షేమం, క్రీడలు తదితర శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, ఆసుపత్రులు, పార్కులు, మైదానాలు తదితర ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మున్సిపల్, అర్బన్ ప్రాంతంలోని ప్రతి పార్కులోనూ యోగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కూడళ్ల వద్ద స్క్రీన్లపై యోగా ప్రోటోకాల్కు సంబంధించిన వీడియోలను ప్రదర్శించాలని సూచించారు. యోగా ఆరోగ్యకరమైన జీవనశైలికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటూ, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేసి కార్యక్రమాలను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.
అధికారులతో కలిసి 45 నిమిషాల కామన్ యోగా ప్రోటోకాల్కు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ లక్ష్మీసా ఆవిష్కరించారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో విజయవాడలోని బన్సాల్ క్లాసెస్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ర్యాంకులు సాధించారని అకాడమిక్ డైరెక్టర్ కౌశల్ ప్రిన్సిపల్ అమర్ బాబు తెలిపారు. విజయవాడ శాఖ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే అద్భుత ఫలితాలను సాధించినట్లు చెప్పారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసిన వారిలో 50% మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మొత్తం 24 మంది విద్యార్థులు ఎన్ఐటి కాలేజీలకు ఎంపికయ్యారని తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 4 విద్యార్థులు 465 పైబడి మార్కులు సాధించారని, మొత్తం 350 మంది విద్యార్థుల్లో 175 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించారని చెప్పారు. విజయవాడలోని బన్సాల్ క్లాసెస్ కార్యాలయంలో నేడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అకాడమిక్ డైరెక్టర్ కౌశల్, ప్రిన్సిపాల్ అమరబాబు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విజయవాడ శాఖ ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే అద్భుత ఫలితాలను సాధించినట్లు చెప్పారు. మొదటి బ్యాచ్ విద్యార్థులు తమ సత్తా చాటారన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసిన వారిలో 50% మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. ఎస్సీ కేటగిరీలో గీతాశ్యామ్ 772వ ర్యాంకు, జేబీ సాత్విక్ 3077వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కె జితేంద్ర 1395వ ర్యాంకు, వై శ్రీనివాసరెడ్డి 3334వ ర్యాంకు, ఎన్ సూర్యతేజ 3346వ ర్యాంకు సాధించారని తెలిపారు. ఓపెన్ కేటగిరీలో ఏ శ్రీవర్ష 6986వ ర్యాంకు, ఎస్టీ కేటగిరీలో యషిక 1536వ ర్యాంకు సాధించారని చెప్పారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా మొదటి సంవత్సరం విద్యార్థులు 465 మార్కులు 4 సాధించారని, మొత్తం 350 మంది విద్యార్థుల్లో 175 మంది విద్యార్థులు 400 మార్కులు పైన సాధించారని చెప్పారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మొత్తం 24 మంది విద్యార్థులు ఎన్ఐటి కాలేజీలకు సెలెక్ట్ అయ్యారన్నారు. తమ అధ్యాపకులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం, డిజిటల్ బోధనా విధానం, ప్రతి సబ్జెక్టు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించడం, విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయటం, ఒత్తిడి లేని విద్యను అందించడంతో పాటు బన్సాల్లో అనుసరించే కరికులం, బోధనా విధానం ఈ అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు దోహదపడ్డాయని తెలిపారు. విద్యార్థుల కృషి, అధ్యాపకుల నిరంతర శ్రమ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని చెప్పారు. బన్సాల్ క్లాసెస్లో అందించే ఉత్తమ బోధనా విధానాల వల్లే మంచి ర్యాంకులు సాధించగలిగామని విద్యార్థులు తెలిపారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ శశిధర్, డే స్కాలర్ ప్రిన్సిపాల్ రవికిరణ్ పాల్గొన్నారు. This is also you are telling as a great success in Bansal. బన్సాల్లో ఎలాంటి రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తామనే దానిలో పిల్లలు, విద్యార్థులు, పైగా టీచింగ్ స్టాఫ్ అందరి కోఆపరేషన్, ఈ బెస్ట్ గివింగ్ బై మేనేజ్మెంట్ ఇదంతా కలిపి మనం ఈ విజయం సాధించామండి. అలాగే ఇంటర్మీడియట్లో తీసుకుంటే ఇంటర్మీడియట్లో కూడా ఈ 465 అబోవ్ 5 ఉన్నారండి. అలాగే మా దగ్గర జాయిన్ అయిన 350 మెంబర్స్లో 175 అబోవ్ గాట్ 400 మార్క్స్. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు 400 మార్కులు దాటినాయండి. దిస్ ఈజ్ ది అవర్ అప్రిషియేషన్ అండ్ యు ఆర్ గివింగ్ ది సక్సెస్ టు స్టూడెంట్స్ అండ్ టీచర్స్, పేరెంట్స్. I'd like to congratulate all the achievers, and I'm so happy that they reached their goal. It's only because of their hard work, commitment and discipline they achieved this. And I also thank our faculty, our principal sirs and parents for supporting us. Academically very strong team is there here. No doubt at all for any parents or students. We are always ready to give a more efforts in the point of students, and very good track sheets, excellent communication skills, and subject wise no doubt at all that much of team is there. So either in physics or maths or chemistry, good teamwork is there. Not only teamwork is required, so a student caliber is also required, administration support is also required. So all together we are achieving this type of good ranks. In future also we are getting same ranks also. In more efforts we will ready to pay the. మా బాబుది గీతాశ్యామ్ది అయితే ఫస్ట్ అడ్మిషన్ ఈ కాలేజ్లో. అలాగే ఫస్ట్ బ్యాచ్లో మన ఆంధ్రాలో ఫస్ట్ బ్యాచ్ అనుకుంటే ఇది సార్.
మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. అలాగే ఇది ముందు ముందు కూడా మన భారతదేశంలో మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లుగా తయారవుతాయి, మంచి విద్యా సంస్థలు తయారవుతుందని కంపల్సరీగా హామీ ఇస్తున్నాను. లేకపోతే నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్లో ఇంత రిజల్ట్ తీసుకొచ్చారు. అలాగే థ్యాంక్ యూ సార్, ఆల్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్. నాకు మా ప్రిన్సిపల్ సార్ నుంచి, మా ఫ్యాకల్టీ నుంచి చాలా సపోర్ట్ దొరికింది. దానివల్ల నేను ఈ ర్యాంక్ సాధించాను. థ్యాంక్స్ ఫర్ మై ప్రిన్సిపల్ సార్ ఫస్ట్ అండ్ మై డైరెక్టర్స్ అండ్ ఆల్ మై టీచర్స్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ మై కొలీగ్స్ అండ్ ఆల్. నాకు ఈ ర్యాంక్ రావడానికి కారణం మా ఫ్యాకల్టీ అండ్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ ప్రిన్సిపల్ సార్స్ అండ్ డైరెక్టర్స్. యాక్చువల్లీ మాకు ఇంత మంచి ర్యాంక్ రావడానికి స్టూడెంట్స్ ఉన్న కాంపిటీషన్ కూడా ఒక రీజన్. మేము చాలా కాంపిటేటివ్గా చదివేవాళ్ళం అండ్ స్టడీ అవర్స్ కూడా చాలా ప్రాపర్గా జరిగాయి. సో థ్యాంక్స్ టు బన్సల్ క్లాసెస్ ఫర్ గెటింగ్. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని గుణదలకొండ ప్రాంత ప్రజల తాగునీటిని సెంట్రల్ నియోజకవర్గంలోని కమర్షియల్ భవనాల కోసం తరలించేందుకు కూటమి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రాంత నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తే ప్రస్తుత ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అవినాష్ స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని గద్దెవారి పొలాల పరిధిలో ఉన్న అపార్ట్మెంట్లు, భారీ కమర్షియల్ భవనాల ప్రయోజనాల కోసం గుణదలకొండ ప్రాంతానికి చెందాల్సిన త్రాగునీటిని దొంగిలించి తరలించేందుకు కూటమి ప్రభుత్వం నాయకులు స్థానిక ఎమ్మెల్యే యత్నించడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొండ ప్రాంత ప్రజలతో కలిసి భారీ పోరాటానికి దిగారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గుణదలకొండ ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించామని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. అయితే నేడు కూటమి ప్రభుత్వం ప్రజలకు అందుతున్న నీటిని సైతం దొంగిలించి అక్రమంగా గద్దెవారి పొలాలకు తరలిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యేకు కేవలం షో రాజకీయాలు, అబద్ధపు ప్రచారాలు, కుల రాజకీయాలు చేయటంపైనే ఆసక్తి ఉందని, ప్రజల సమస్యల పరిష్కారంపై శ్రద్ధ లేదని మండిపడ్డారు. గత 2 రోజులుగా గుణదలకొండ ప్రాంత ప్రజలు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అధికారులను ప్రశ్నించి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యతను స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా విస్మరించారని అవినాష్ విమర్శించారు. కేవలం షో మాస్టర్ల మాదిరిగా తిరగడం తప్ప ప్రజల బాధలను పట్టించుకునే నాథుడే లేడని అన్నారు. కుల రాజకీయాలు చేసి మీరు గెలుస్తమే కానీ ప్రజానికానికి మంచి చేయాలని చెప్పిన ఆలోచన స్థానిక శాసనసభ్యులకు లేదు అని చెప్పిన సందర్భంగా చెప్తుంది. 2 రోజుల నుంచి గారు ఈ ప్రాంతంలో ప్రజానికం అందరు గారు మాకు నీళ్లు మా నీళ్లు తరలిస్తే మాకు మంచి నీళ్ళు తాగటం గారు ఎన్నో ఇబ్బందులు పడతామని చెప్పని ప్రజానికం ఇబ్బందులు పడి బాధపడుతుంటే పలకరిస్తానికి గారు ఎవరు రాలా, అధికారులతో మాట్లాడి ఆపిస్తానికి గారు ఎవరు రాలా, కేవలం షో చేసుకుంటూ షో మాస్టర్ లాగా తిరుగుతున్నారు కానీ ప్రజానికం గురించి ఎవరు పట్టించుకునే విధంగా లేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసి ఈరోజు మా నాయకులు ఒక పోరాట పట్టిమ ఎట్టి పరిస్థితిలో గుణదలకొండ ప్రాంతానికి, ఎందుకంటే గంగిరెద్దుల దెబ్బనికి విజయనగరం కాలనీ నుంచి క్రీస్తురాజపురం నుంచి చుట్టుకొండ సెంటర్ దాకా గుణదల, మాచవరం, కొండ ప్రాంతాలకు సరఫరా అయ్యే తాగునీటిని పక్క నియోజకవర్గానికి తరలిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను కూటమి డివిజన్ నాయకులు ఖండించారు. 2022లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే నాటి మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆమోదంతో గంగిరెద్దుల దెబ్బలోని వాటర్ ట్యాంక్ నుండి నీటిని తరలించే ప్రక్రియను ప్రారంభించారని గుర్తు చేశారు. కొండ ప్రాంత వాసుల సమస్య అని తెలిసి ఆనాడు ట్యాంక్ నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారని వారు ప్రశ్నించారు. గుణదల, మాచవరం కొండ ప్రాంతాలకు సరఫరా అయ్యే త్రాగునీటిని పక్క నియోజకవర్గానికి తరలిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను కూటమి డివిజన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక 2, 3, 5, 6 డివిజన్లకు చెందిన కూటమి నాయకులు వాటర్ కనెక్షన్ పాయింట్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2022లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే నాటి మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆమోదంతో గంగిరెద్దుల దిబ్బలోని వాటర్ ట్యాంకు నుండి నీటిని తరలించే ప్రక్రియను ప్రారంభించారని గుర్తు చేశారు.
కొండ ప్రాంత వాసుల సమస్యను తెలిసి ఆనాడు ట్యాంకు నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారని, 3 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ఆ పనులను ఎందుకు పూర్తి చేయలేకపోయారని నాటి వైసీపీ కార్పొరేటర్లను, నియోజకవర్గ ఇన్ఛార్జీలను వారు ప్రశ్నించారు. ఈ నీటి తరలింపు వ్యవహారంతో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుకి ఎటువంటి సంబంధం లేదని కూటమి నాయకులు స్పష్టం చేశారు. గద్దెవారి పొలాలు అనేది కేవలం ఒక ప్రాంతం పేరని, అక్కడ ఎమ్మెల్యేకి అర్ధగజం స్థలం కూడా లేదని వారు వెల్లడించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నేతలు అక్కడ లేని సమస్యను సృష్టిస్తూ ధర్నాల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ ధర్నాల్లో స్థానిక సామాన్య ప్రజలెవరూ పాల్గొనలేదని, కేవలం వైసీపీ నాయకులే వచ్చి అలజడి సృష్టించారని చూస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా ఉండే తూర్పు నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించడమే జగన్మోహన్ రెడ్డి పార్టీ నైజమని నాయకులు విమర్శించారు. నాటి కౌన్సిల్ సమావేశాల్లో మాట్లాడకుండా ఇప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వైసీపీ రాజకీయం చేస్తోందని, ఇలాంటి బెదిరింపు రాజకీయాల రోజులు ముగిసిపోయాయని కూటమి నాయకులు హెచ్చరించారు. ఇక్కడ ఒక దేవినేని నగరం ఉంది. ఆ కొండకి 5 సంవత్సరాల్లో వాటర్ పైప్ లైన్ మార్చలేని వాళ్ళు కూడా ఇవాళ వచ్చి ధర్నా చేస్తున్నారు. అది దౌర్భాగ్యం. మీరు పర్మిషన్ ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్ళమని మీరు ఆ రోజు చెప్పకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. కావున బయట ఒకటి లోపల ఒకటి లోపాయికారకంగా చేసే పనులని మేము తిప్పికొట్టాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఒకసారి గమనించండి. ఖచ్చితంగా ఇది ప్రతిపక్షాల కుట్ర. ఉన్న చనిపోయిననుకున్న భూతం ఇట్లాంటి విషయాల్లో ఫేక్ ప్రచారం తీసుకొస్తున్నారు. ఇది చూడండి, ఇది మే 26వ తారీఖు ఆ ఏరియా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆయన గారు అక్కడ ధర్నా చేశారు వాటర్ ఇమ్మని. ఆయన అక్కడ ఇమ్మంటారు, వీళ్ళు ఇక్కడ వద్దంటారు. అంటే ఒక్క పార్టీలో వాళ్ళది ద్వంద్వ వైఖరి. వాళ్ళు కూర్చొని మాట్లాడుకోరు. ఎన్డీఏ కూటమిని ఇరకటంలో పెట్టి మేము పేద ప్రజలకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎవరి వల్ల కాదండి. పేద ప్రజలు ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమితోనే ఉంటారని 100% మేము దాన్ని నమ్ముతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఫేక్ వెళ్తున్న ఈ విషయాన్ని ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకిస్తూ, ముందు మీ నాయకులందరూ, మీ పార్టీ వాళ్ళందరూ కూర్చుని నిజంగా మీకు గనక అంత చిత్తశుద్ధి ఉండి మీకు అంత సేవ చేయాలి, ప్రజలకి మంచి చేయాలి అని అనుకున్నప్పుడు మీరు ముందు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక కమిటీ మీటింగ్ పెట్టుకోండి. అక్కడ సెంట్రల్ నియోజకవర్గం అండ్ ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు మీ ఇద్దరు ఫస్ట్ కోఆర్డినేట్ చేసుకుని సమస్యకి ఒక పరిష్కారం ముందు మీరు తెలుసుకోండి. అంతేగాని పరిష్కారం లేని సమస్యలాగా దీన్ని సృష్టించొద్దు. ఇంకోటి ఏంటంటే గద్దె రామ్మోహన్ గారి మీద నిందలేస్తున్నారు వైసీపీ నాయకులు. అయ్యా మీకు ఒకే విషయం చెప్తున్నా, మీరు ఎన్ని నిందలేసినా, ఎలక్షన్ టైంలో ఎన్ని ప్రచారాలు చేసినా మళ్ళీ గద్దె రామ్మోహన్ గారే రావాలని కోరుకుంటారు ఈ తూర్పు నియోజకవర్గ ప్రజలు. మీరు చెప్పిన మాటలు నమ్మే పరిస్థితులు ఈ ప్రజలు లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే మీరు ఇంకా అదాల పాతాలకు వెళ్ళిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ కానుకగా మున్సిపాలిటీలన్నింటినీ అమ్మకానికి పెడుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. 673 జీవోను 27వ తేదీని విడుదల చేశారని, ఇది పట్టణాల అమ్మకం, రాష్ట్రము అమ్మకం అని పేర్కొన్నారు. మరోవైపు ప్రజల పోరాటంతో రద్దు చేసిన చెత్త పన్నును దొడ్డిదారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. చెత్త మీద కాదు, డ్రైనేజీ, పార్కులు, మంచినీరు, రోడ్లు ఇలా పౌర సదుపాయాలన్నీ వ్యాపార సరుకులుగా మార్చేస్తున్నారని, దీనికి 673 జీవో వీలు కల్పిస్తోందన్నారు. విజయవాడ గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవనంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దొనిపొడి కాశీనాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ, పేదలకు ఇళ్లకు పట్టాలిస్తామని ఒకవైపు చెప్తూ, పేదలు నివసిస్తున్న మురికివాడలను తొలగించి అందులో గృహ నిర్మాణం కూడా రెంటల్ హౌసింగ్ పేరుతో ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు 673 జీవోలో పేర్కొన్నారని చెప్పారు. మున్సిపల్ కార్యాలయాలను కూడా ఆదాయం కోసం బడా సంస్థలకు కట్టబెట్టడం, ఇప్పటికే ఉన్న వాణిజ్య సముదాయాల్లో ఉన్న వాళ్లని వెళ్లగొట్టి మళ్లీ దాన్ని PPP పేరుతో ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నారని చెప్పారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఒక కార్పొరేట్ సంస్థగా మారుస్తున్నారని తెలిపారు. మంత్రి నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థ నడుపుకుంటున్నాడని, ఇప్పుడు మున్సిపాలిటీలు కూడా కార్పొరేట్ కంపెనీలా మార్చేస్తున్నారని చెప్పారు. మంచినీటి సరఫరా, డ్రైనేజీ, పౌర సదుపాయాలు కల్పించకుండా తాము చేయలేమంటూ చేతులెత్తేసి ప్రైవేటుకు అప్పగించేస్తున్నారని తెలిపారు. ఇది చాలా ప్రమాదకరమని, ఉద్యోగుల ఉపాధికి, పేదల గృహ నిర్మాణానికి దెబ్బ తగులుతుందని, పౌర సదుపాయాలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోతాయని, మరోపక్క ప్రజల ఆస్తులు ఏమీ మిగలకుండా పోతాయన్నారు. ప్రభుత్వం గూగుల్ బ్రాండ్ అంటోందని, ఇది 99 బ్రాండ్ అని, విలువైన స్థలాలను ఎకరా 99 పైసలకు కట్టబెట్టడం, విలువైన మున్సిపల్ స్థలాలను 99 ఏళ్లకే లీజుకిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వానికి ఈ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.
విజయవాడలో 19వ రోడ్లు ప్రైవేటుకు అప్పగించారని, వారే నిర్మించి నిర్వహించుకోవాలని, నగరంలోని అనేక ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు పరం చేస్తున్నారని దుయ్యబట్టారు. పాత ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని లూలు కంపెనీకి అప్పజెప్పారు. విద్యాధరపురం డిపోని ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారు. భవానీ ఐలాండ్ని టూరిజం పేరుతో ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తున్నారు. ఇక మున్సిపాలిటీల్లో ఇప్పుడు పాత కాంప్లెక్స్ని వస్త్రాలతో మొదలుకొని అన్నిటినీ రీడెవలప్మెంట్ పేరుతో మళ్ళీ వాటిని కూడా లీజుకి బడా కంపెనీలకి అప్పచెప్పైపోతున్నారు. ఇటు ప్రజల దగ్గర నుండి ఆస్తి పన్నుల్ని ప్రతి సంవత్సరం 15% చొప్పున పెంచుతూ 6 ఏళ్లలో 130% పైన పెంచేసి మళ్ళీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్ని రకాల పన్నులు వసూలు చేస్తా మళ్ళీ ఏ పనికి ఆ పని రేటు కట్టి వసూలు చేయటం దుర్మార్గం. అందుకే ఈ జీవో రద్దు చేయాలి, ఈ ప్రైవేటీకరణ ఆపాలి, ప్రజల ఆస్తులు మున్సిపల్ ఆస్తులు కాపాడాలి. దీనికోసం ప్రజలను కలుపుకొని విజయవాడలోనూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేస్తాం. ప్రజలందరూ కలిసి రావాలి. మొత్తం పౌర సదుపాయాలనే అమ్మేసేటువంటి దానికి ప్రయత్నం చేసి మళ్ళీ చెత్త పన్ను వెనక్కి తీసుకొస్తావు, మళ్ళీ పన్నులు అధికంగా పెంచేటువంటి దానికి ప్రయత్నం చేస్తావు. ఎన్నికలప్పుడు ఏం చెప్పావయ్యా నువ్వు? నేను స్వచ్ఛమైనటువంటి పరిపాలన, సుభిక్షమైనటువంటి పరిపాలన, మరో రామరాజ్యాన్ని సృష్టిస్తానని చెప్పినటువంటి నీ వాగ్దానం తొంగలో నీకు నువ్వే తొంగలో తొక్కుతున్నావు. ప్రజలను అమ్మేస్తూ ఉన్నావు, ప్రజల మీద భారాలు వేస్తూ ఉన్నావు. తాగునీటి సదుపాయం లేక అనేక మున్సిపాలిటీల్లో ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. కరెంటు బిల్లులు కట్టలేక అనేక మున్సిపాలిటీలు అంధకారంలో మగ్గుతూ ఉన్నాయి. దీన్ని 45,000 కోట్లు నేను పెట్టలేను కాబట్టి ఎవరు పెట్టమన్నారు నిన్ను? చదరపడుగు 9,500 ఇస్తే చదరపడుగు కన్స్ట్రక్షన్ వాల్యూ 9,500 ఇస్తున్నావే అమరావతిలో ప్రైవేట్ కాంట్రాక్టర్కి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిందేమీ లేదని, జగన్ కన్నా మంచి పాలన ఇస్తామని ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమాలు చేపడతామని, మేనిఫెస్టో దహన కార్యక్రమాలు మండల, పట్టణ, జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తామని చెప్పారు. కూటమి హయాంలో ఏ నష్టాలు జరిగాయో ప్రజలకు వివరిస్తామని, టీడీపీకి బుద్ధి వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం నందు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం పోస్టర్ను ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నల్లగొట్ల స్వామిదాసు, నగర మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు మరియు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి పదవుల్లో ఉన్న నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, ముఖ్య నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. జగన్ కన్నా మంచి పాలనిస్తామని ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమాలు చేపడతామని, మేనిఫెస్టో దహన కార్యక్రమాలు మండల, పట్టణ, జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తామని చెప్పారు. కూటమి హయాంలో ఏ నష్టాలు జరిగాయో ప్రజలకు వివరిస్తామని, టీడీపీ, జనసేన, బీజేపీకి బుద్ధి వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ సొంతమని కొనియాడారు. చంద్రబాబు పేరెత్తితే గుర్తొచ్చేది వెన్నుపోటు మాత్రమేనని ఉద్ఘాటించారు. ప్రజానికం ప్రతి ఒక్కరి గారు గమనిస్తున్నారు. మీకు బుద్ధి వచ్చే విధంగా రేపు 2029 జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైనికుల్లాగా పనిచేసుకుంటూ ముందుకెళ్తారని చెప్పని జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు అందరు గారా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుని దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే పార్టీ ఇచ్చిన ఈ 2 ఏళ్ల వెన్నుపోటు దానికి సంబంధించిన బుక్లెట్ గారా ఈరోజు మా పెద్దలందరూ ఒక సమక్షంలో దాన్ని ప్రజల ముందుకు తీసుకురాబోతున్న సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. ప్రజలకు ఇచ్చే హామీ వాళ్ళకు నెరవేర్చకపోతే ఇంకా ఈ రాష్ట్రంలోన పేద ప్రజలకి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంకా ఈ ఉద్యమాలు మేము ఉధృతం చేస్తాము. ఈ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు మాత్రం ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతోటి మమేకమయ్యి మహిళల నుంచి, రైతుల నుంచి, వృద్ధుల నుంచి ప్రతి ఒక్కరిని మీకు ఏం జరిగింది న్యాయం, ఏం జరగలేదు న్యాయం అన్నది
ప్రజల్లో కూడా అవేర్నెస్ తెస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. రాష్ట్రంలోని షామ్యానా టెంట్ హౌస్ రంగాన్ని చిన్న తరహా పరిశ్రమగా గుర్తించి ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ టెంట్ హౌస్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాషా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానమైన P4కు అనుగుణంగా తాము కూడా సమాజంలో 10 మందికి బతుకుదెరువు చూపిస్తున్నామని చెప్పారు. అయితే భారీ పెట్టుబడులతో ముడిపడి ఉన్న ఈ వ్యాపారంలో సీజన్లో లేని సమయంలో తీవ్ర నష్టాలు చవి చూడాల్సి వస్తోందని బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఇతర ఈవెంట్లు చేసినప్పుడు కూడా బిల్లులు సకాలంలో రాకపోవడంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్లో విజయవాడ షామియానా వర్తక సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ టెంట్ హౌస్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడిగా షేక్ బాషా, రాష్ట్ర కార్యదర్శిగా CHV సుబ్బారావు, కోశాధికారిగా లక్ష్మీ నరసారెడ్డి, ఉపాధ్యక్షులుగా P సూర్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా చిన్నబాబు, సిరి శ్రీనివాసు, కార్యదర్శిగా B సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా సాయిబాబా, సహాయ కార్యదర్శిగా సాయి గోవర్ధన్, రాయలసీమ జోన్ ఇన్ఛార్జిగా P శ్రీధర్రావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాషా, కార్యదర్శి CHV సుబ్బారావు మాట్లాడుతూ టెంట్ హౌస్ రంగాన్ని చిన్న తరహా పరిశ్రమగా గుర్తించి ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత 40 సంవత్సరాలుగా తాము ఈ వ్యాపారంలో కొనసాగుతున్నామని అన్నారు. ఎంతోమంది చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగారని షేక్ బాషా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టెంట్ హౌస్ నిర్వాహకులు సుమారు 4 నుంచి 5 లక్షల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి చిన్న షాపు ద్వారా కనీసం 10 నుండి 15 మందికి, పెద్ద సంస్థల ద్వారా 100 నుండి 200 మందికి జీవనోపాధి దొరుకుతోందని వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర ఈవెంట్లు చేసినప్పుడు కూడా బిల్లులు సకాలంలో రాకపోవడంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం స్పందించి టెంట్ హౌస్ రంగాన్ని పరిశ్రమగా గుర్తించడంతో పాటు వ్యాపారాల అభివృద్ధి కోసం సబ్సిడీతో కూడిన రుణాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. అనంతరం సుబ్బారావు మాట్లాడుతూ గతంలో ప్రతి చిన్న శుభకార్యానికి షామియానా కొట్టుతోనే పని ప్రారంభమయ్యేదని, కానీ మారుతున్న కాలంలో ఈవెంట్ మేనేజ్మెంట్ల హడావుడి పెరిగి టెంట్ హౌస్ వృత్తికి గౌరవం, విలువ తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రంగాన్ని నమ్ముకున్న చిన్న పెద్ద వ్యాపారస్తులందరూ కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వీరందరికీ వృత్తిపరమైన గౌరవాన్ని, పూర్వ వైభవాన్ని తీసుకురావటమే తమ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ సమావేశంలో విజయవాడ వర్తక సంఘం అధ్యక్షుడు JL మల్లికార్జునరావు, కార్యదర్శి TV రమణ, కోశాధికారి సన్నపు లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే చాలా పెట్టుబడులు పెడుతున్నాం, కానీ మా పెట్టుబడి పెట్టేదానికి మాకు సరైన ఆదాయం రావట్లేదు. మేము మా ఏపీ టెంట్ హౌస్ మొత్తంలో ఒక 4-5 లక్షల మందిని మేము మా కింద వర్కర్లుగా మేము పోషిస్తున్న వాళ్ళని. అంటే మేము ప్రతి వాళ్ళం కూడా ఒక షాపు నుంచి కనీసం 10 నుంచి 15 మంది వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నాం, ఉపాధి కల్పిస్తున్నాం. అలాగే పెద్ద షాపులలో 100-200 మందిని వాళ్ళు కూడా వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు. మాకేంటంటే ఆంధ్రప్రదేశ్లో మా షామియానా వ్యాపారాన్ని స్మాల్ సెట్ ఇండస్ట్రీగా దాన్ని గుర్తించి మా అందరికి కూడా ప్రభుత్వం నుంచి వ్యాపార అభివృద్ధి కోసం వాళ్ళు సబ్సిడీతో కూడినటువంటి లోన్లు మా యొక్క టెంట్ హౌస్ వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. 10 సంవత్సరాలు అయింది, స్టేట్ యూనిఫైడ్ దగ్గర 12 సంవత్సరాలు అయింది. ఇంతవరకు కూడా ఒక యూనియన్ అనేది లేదు. అంటే ఏదో చిన్న యూనియన్లు, ఈ సిటీ యూనియన్స్ రకరకాలుగా ఉన్నారు, కానీ స్టేట్ మొత్తం మీద కూడా ఒక యూనియన్ అనేది లేదు. కానీ యూనియన్ పెడదామని చెప్పేసి వీళ్ళందరూ మన విజయవాడ సిటీ యూనియన్ అందరూ సహకరించారు. దానివల్ల మేము ముందుకు రాగలిగాము. వీళ్ళందరూ సహకారంతో మేమందరం ముందుకు రాగలిగాము. కానీ దీన్ని సక్సెస్ చేయగలమని మేము ముందుకు వచ్చాము. వీళ్ళందరూ మా కోఆపరేషన్, అంటే ప్రతి జిల్లా కానివ్వండి అందరూ యూనియన్కి కొంచెం సహకరిస్తే మేము ముందుకెళ్ళి ఏ పనైనా చేయగలము. మా అంతు మేము ఏ చిన్న కొట్టు కూడా అంటే న్యాయం చేద్దామని మేము ముందుకు వస్తున్నాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ చిలకలపూడి పాపారావు ఖండించారు. పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి నాయకుడని ఎక్కడైనా సభలు నిర్వహించుకోవచ్చని అన్నారు. తెలంగాణ నవనిర్మాణ సభను అడ్డుకోవడం దారుణమని అన్నారు. తెలంగాణపై పవన్ కళ్యాణ్కు ప్రేమ ఉందని చెప్పారు.
కవిత ముందు తన కుటుంబం గురించి చూసుకోవాలని, ఆయన నాన్న అన్న తెలంగాణని దోచుకున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్పై దుష్ప్రచారాలు మానుకోవాలని కోరారు. నీతి నిజాయితీకి మారుపేరు పవన్ కళ్యాణ్ అని, పవన్ కళ్యాణ్పై ఇటువంటి వ్యాఖ్యలు చేయటం మంచి పద్ధతి కాదన్నారు. తెలంగాణలో ఎంతో మంది యువతకు పవన్ కళ్యాణ్ రోల్ మోడల్ అని, స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణను వాడుకోవద్దని కోరారు. కవిత గారు మాట్లాడారు, ముందు మీ కుటుంబంలో సమస్యలు మీరు తీర్చుకోనమ్మా, మీ అన్నా చెల్లెళ్ళు మీ ఆస్తి తగాదులు ముందు అవి మీరు పరిష్కరించుకొని కానీ కళ్యాణ్ గారి మీద విమర్శించే స్థాయి నీకు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు చేసిన ఘనత ఏముంది? మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు. మీ నాన్న మీ అన్నయ్య మరి విపరీతంగా దోసుకున్నారు. దాన్ని ప్రశ్నించండి మీరు, అంతేగాని మీరు జనంలో మంచి అభిమానం ఉన్న నాయకుడు కళ్యాణ్ గారి మీద మీరు విమర్శలు చేసే స్థాయి మీకు లేదమ్మా. మీరు దాన్ని ఉపసంహరించుకుని మీ పనులు మీరు చూసుకోవాల్సిందిగా చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జన సైనికులు కానివ్వండి, అలాగే తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయటం అనేది ఎవరు సహించలేకపోతున్నారు. ముందు మీరు ఏది వ్యాఖ్యలు చేశారో ప్రభాకర్ గారు అది ఉపసంహరించుకుంటే మంచిది. లేకపోతే జన సైనికులు తిరగబడే పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. కృష్ణలంక పోలీసులు 21 రోజుల క్రితం అదుపులో తీసుకున్న గాదే సాయికృష్ణ అనే వ్యక్తిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని బెజవాడ బార్ అసోసియేషన్ మానవ హక్కుల కమిటీ చైర్పర్సన్ న్యాయవాది ఏఎస్ఎస్ రామ్ ప్రసాద్ డిమాండ్ చేశారు. లేదా అతన్ని ఏదైనా కేసులో రిమాండ్ చేసి చెప్పాలని అన్నారు. తన కొడుకు బతికి ఉన్నాడో లేడో పోలీసులు ఏమి చేశారోనని తల్లి ఆవేదన చెందుతుందన్నారు. సమాజంలో ప్రతి వ్యవస్థ తమ పాత్ర తాము పోషించాలని అన్నారు. పోలీసులు చట్టపరంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. కృష్ణలంక పోలీసులు 21 రోజుల క్రితం అదుపులో తీసుకున్న గాదే సాయికృష్ణ అనే యువకుడిని వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేస్తూ బెజవాడ బార్ అసోసియేషన్ మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో బెజవాడ బార్ అసోసియేషన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల కమిటీ చైర్పర్సన్ న్యాయవాది ఏఎస్ఎస్ రామ్ ప్రసాద్, కమిటీ సభ్యులు, న్యాయవాదులు, గాదే సాయికృష్ణ తల్లి పాల్గొన్నారు. పోలీసులు చట్ట ప్రకారంగా వ్యవహరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణలంక పోలీసులు మే నెల 9 లేదా 10వ తేదీన గాదే సాయికృష్ణ అనబడే వ్యక్తిని మార్కాపురం నుంచి తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు చేసి కనపడకుండా చేశారని ఆరోపించారు. 21 రోజులు గడుస్తున్నా అతని ఆచూకీ తెలియటం లేదని, పోలీసులు తమకు తెలియదంటున్నారని అన్నారు. తన కొడుకు ప్రాణం పోయిందేమోనని, చంపేసి ఉంటారని గాదే సాయికృష్ణ తల్లి గాదే విజయలక్ష్మి బెజవాడ బార్ అసోసియేషన్ మానవ హక్కుల కమిటీకి మే 28న ఫిర్యాదివ్వగా కృష్ణలంక సిఐని అడగగా అసలు మార్కాపురం నుంచి తీసుకురాలేదని చెప్పారన్నారు. దానిపై నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళగా మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకురావటం నిజమని తేలిందన్నారు. పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించాలని, అతనిపై ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు పెట్టాలని, రిమాండ్ విధించాలని కోరారు. సాయికృష్ణను కనిపించకుండా చేయటం, అతని తల్లిని మనోవేదనకు గురి చేయటం సరికాదన్నారు. 21 రోజులుగా ఆ మనిషి తన కొడుకు కనిపించట్లేదు అని చెప్తే ఆవిడ యాజిటేషన్ చేస్తుంటే పోలీసు వారికి ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటి? మా సీసీ ఫుటేజ్లో లేదు అని చూపించవచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ ఉంది కదా, అన్ని చోట్ల సీసీ ఫుటేజ్ ఉండమని. ఇప్పుడు ఒకవేళ ఏ తల్లి కూడా కొడుకు పోయాడని చెప్పి మొదలుపెట్టదు. కానీ మేము అడుగుతున్నది ఆ మనిషిని ప్రొడ్యూస్ చేయమని, లేదా అతను ఏదైనా కేసులో రిమాండ్ చేసి చెప్పమని. ఈ పరిస్థితుల్లో బెజవాడ బార్ అసోసియేషన్ గతం నుంచి కూడా విజయవాడలో ఎన్కౌంటర్లు జరిగితే వాటిని ప్రివెంట్ చేసింది. అలాగే ఈ డెత్స్ కూడా, ఈ లాకప్ డెత్స్ కూడా ఆపింది. కానీ మళ్ళీ అటువంటి పరిస్థితులు వస్తాయేమో అని భయం వేస్తుంది. ఆ ప్రమాదాలు మా చుట్టుముడుతున్నాయి. అలాగే ఈ ప్రెస్ సంబంధించి కూడా కాస్త లేట్ అవ్వడానికి ఉన్న కారణం ఏంటంటే, యాక్చువల్గా ఆ బాధితురాలు తల్లి మేము చెప్పే కంటే మా భాష అంతా కూడా, మా బాధ అంతా కూడా, మా ఘోష అంతా కూడా ఆ తల్లి చెప్పిన దాని మీదే మేము మాట్లాడతాం. 15 రోజుల తర్వాత ఫోన్ ఇవ్వండి అయ్యా, నా పిల్లోడు ఎక్కడ ఉన్నాడో నేను ఫోన్ చేసుకుంటాను, నాకు ఫోన్ ఇవ్వండి అయ్యా అన్న. ఫోన్ ఇవ్వండి అయ్యా అంటే నా ఫోన్ ఇవ్వాల. 15 రోజులు తిప్పించుకున్న తర్వాత ఇటయ్యాన నేను వెళ్ళి ఇవ్వండి అయ్యా ఫోన్ అంటే అందులో నా కొడుకు ఫోటోలు తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి పంపించారు. ఏంటి నువ్వు నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు
అన్నాడయ్యా. నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్నీ ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడా దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళి మాసులో కూడా చూసుకున్నాను. నాకు దయచేసి న్యాయం చేయండి, నాకు చెప్పి చేశాడు చంపేస్తాను. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి విజయవాడ అజిత్ సింగ్ నగర్ 6వ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పైపుల్ రోడ్డు సెంటర్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయని రోడ్లపై ప్రయాణించే వాహనదారులు డీహైడ్రేషన్కు గురికాకూడదనే ఉద్దేశంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ తెలిపారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో ఎవరూ బయటకు రావద్దని ఆయన సూచించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి విజయవాడ అజిత్ సింగ్ నగర్ 6వ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మజ్జిగ కార్యక్రమం చేపట్టారు. 6వ రోజు సిఐ ప్రభాకర్ నేతృత్వంలో ఎస్ఐ కృష్ణ పర్యవేక్షణలో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పైపుల్ రోడ్డు సెంటర్ వద్ద కొనసాగుతున్న ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ట్రాఫిక్ పర్యవేక్షించారు. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, ఆటో కార్మికులకు పోలీసులు స్వయంగా చల్లటి మజ్జిగను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయని రోడ్లపై ప్రయాణించే వాహనదారులు, ముఖ్యంగా ఆటో కార్మికులు, పాదచారులు డీహైడ్రేషన్కు గురి కాకూడదనే ఉద్దేశంతో సిఐ ప్రభాకర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. కేవలం చట్టాన్ని అమలు చేయడం, ట్రాఫిక్ నియంత్రించడమే కాదు, సమాజం పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల బాధ్యతగా ఉండటమే పోలీసు విధి చెప్పారు. గత 6 రోజులుగా ఈ సేవా కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎండలో డ్యూటీ చేస్తూనే తమ గురించి ఆలోచించి మజ్జిగ పంపిణీ చేయడంపై స్థానిక వాహనదారులు, ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సిఐ ప్రభాకర్కి, ఎస్ఐ కృష్ణకి మరియు సిబ్బందికి ఆటో కార్మికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాకి చొక్కా వెనుక ఉన్న మానవత్వాన్ని చాటి చెప్పిన అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ పోలీసుల చొరవను పలువురు అభినందించారు. సిపి సార్ గారు ఉత్తర్వుల మేరకు డీసీపీ మేడం గారు ఆధ్వర్యంలో మా ఈ యొక్క 6 ట్రాఫిక్ అండి, 6 ట్రాఫిక్ సింగనగర్ ప్రాంతం, నున్న ప్రాంతంలో ఎక్కువగా వేడి ఉండటం వలన చిన్నపిల్లలు కానీ, యొక్క ఆటో వాళ్ళర్స్ కానీ, ఈ ప్రయాణికులు చాలామంది 2 వీలర్స్ మీద వెళ్తూ, తర్వాత ప్లాట్ఫామ్ మీద బండి వెళ్తూ వాళ్ళకి ఎండ విపరీతంగా ఉండటం వలన ఈరోజు ఈ మజ్జిగ కార్యక్రమం పంపిణీ చేస్తున్నామండి. ఇది 6వ రోజు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఎండ ఉంది కాబట్టి సురక్షితంగా ఎండలేని సమయంలో సాయంత్రమో లేకపోతే 6 తర్వాత ప్రయాణికులు వెళ్ళమని చెప్తున్నామండి. ఈ మజ్జిగ కార్యక్రమం సిపి సార్ గారు మరి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారని, వారి దాహార్తిని తీర్చడానికి భారతీయ జనసేవ సమితి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీకి శ్రీకారం చుట్టామని నిర్వాహకులు రాయుడి ముత్యాలరావు తెలిపారు. గోశాల నుంచి సేకరించిన శ్రేష్టమైన ఆవు పాలతో తయారు చేసిన మజ్జిగను ఇక్కడ ప్రజలకు పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ వినూత్న సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని జయప్రదం చేయాలని వారు కోరారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో భారతీయ జనసేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక పైపుల్ రోడ్డులోని ఆంజనేయ స్వామి గుడి సెంటర్ నందు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వేణుకుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పాతూరి నాగభూషణం గోశాల సహకారంతో నిర్వహించిన ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ద్వారా పాదచారులకు, వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రాయుడి ముత్యాలరావు, కాకిమాని భాగేశ్వరరావు మాతాజీలు మాట్లాడుతూ ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారని, వారి దాహార్తిని తీర్చడానికి ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. గోశాల నుంచి సేకరించిన శ్రేష్టమైన ఆవు పాలతో తయారు చేసిన మజ్జిగను ఇక్కడ ప్రజలకు పంపిణీ చేస్తున్నామని, ఈ వినూత్న సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని జయప్రదం చేయాలని వారు కోరారు. పైపుల్ రోడ్డు ఆంజనేయ స్వామి గుడి సెంటర్ సింగనగర్ ఇక్కడ చేయడం జరుగుతుంది. మాతాజీ వారు, అలాగే మన కాకిమాన భాగేశ్వరరావు, నేను అంటే నా రాయుడు ముత్యాలరావు అనే నేను ఈ పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాము. ఇది వేణుకుమార్ గౌడ్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఆ సందర్భంగా ప్రతి చోట ఈ కార్యక్రమం నడపాలని చెప్పి ఈరోజు 3 కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఈ ఆవు పాలు మజ్జిగని ప్రజలకు వితరణ చేస్తున్నాము. ప్రజలు కూడా మామూలు మజ్జిగ మేము చాలాసార్లు తాగాము. ఆవు పాలు మజ్జిగ చాలా అమృతంగా ఉన్నాయని చాలా సంతోషం వ్యక్తం పరిచారు.
ఇలాంటి కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించిన వేణుగోపాల్ గౌడ్ గారికి, పాతూరు నాగభూషణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ భారతీయ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ పంపిణీ జరుగుతుంది పైపుల్ రోడ్డు ఆంజనేయ స్వామి గుడి దగ్గర. అలాగే ఆవు పాలతో చేసిన మజ్జిగ అనేది చాలా శ్రేష్టమైంది కాబట్టి ఆవు పాలతో తయారు చేసిన మజ్జిగని ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని దీన్ని అందరూ కూడా తీసుకుని కూడా చాలా బాగుందని కూడా తెలియజేస్తున్నారు. బాగుంది ఆవు మజ్జిగ, ఇక్కడెక్కడ పంపిణీ జరగడం లేదు. ఈ మధ్యకాలంలో మామూలు మజ్జిగనే పంపిణీ చేశారు కానీ అని చెప్తున్నారు. స్వతంత్ర భారతదేశంలో 1950లో వెలువడిన ప్రెసిడెంట్ ఆర్డర్ దళిత క్రైస్తవులకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని, ఆ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని లేదా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తూ పునః సమీక్ష చేయాలని ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ పీస్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధనలో భాగంగా ఈ నెల 4వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆత్మగౌరవ మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు. క్రైస్తవులు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దళితుల హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. లబ్బిపేటలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ పీస్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ మాట్లాడారు. వివక్షపూరిత చట్టాలు మారిన ప్రెసిడెంట్ ఆర్డర్ ప్రకారం హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ సౌకర్యాలు రావటం లేదని కరుణాకర్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 1956లో సిక్కులకు, 1990లో బౌద్ధులకు ఈ చట్టం నుంచి మినహాయింపులిచ్చి ఎస్సీ సౌకర్యాలు కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సమాజంలో అంటరానితనం, వివక్ష భరించలేక ప్రేమనిచ్చే క్రైస్తవ మతాన్ని ఎంచుకున్న అట్టడుగు వర్గాల ప్రజలకు నేటికి ఆ హక్కులను నిరాకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీసీ, ఓసీ వర్గాల నుంచి మారిన వారికి అన్ని సౌకర్యాలు దక్కుతుంటే కేవలం ఎస్సీలకే ఎందుకు ఈ అన్యాయం జరుగుతోందని దుయ్యపట్టారు. ఇటువంటి వివక్షను ఇకపై ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. మా యొక్క కార్యక్రమం ఇంతటితో ఆగదు. ఎలక్షన్లు అయ్యే వరకు కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రతి నెల ప్రతి చోట కూడా మేము చేసుకుంటూ ముందుకు సాగే విధంగా సిద్ధంగా ఉండటానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఐక్యంగా ఒక ఓట్ చేశారు. వాళ్ళందరూ కూడా స్థిరంగా నిలబడి ప్రతి ఒక్క మండలాలలో, ప్రతి ఒక్క గ్రామాలలో, ప్రతి ఒక్క పట్టణాలలో, మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన చేసి ముందుకు సాగి మేమందరం కూడా విజయం సాధించడానికి, మా హక్కులను మేము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తామని ఖచ్చితంగా మేము వక్కానిస్తా ఉన్నాం. అనంతరం ఫోరం ప్రతినిధులు బందెల దయానందం, సహదేవు, బిషప్ జ్యోతి ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత క్రైస్తవులతో పాటు చర్చిలు, పాస్టర్లపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చర్చిలున్నాయని, పాస్టర్లున్నారని తెలియదా అని ప్రశ్నించారు. 20-30 ఏళ్లుగా నిర్మించుకొని ప్రార్థనలు చేసుకుంటున్న సంఘాల స్థలాలపై ఇప్పుడు కొత్తగా ఆంక్షలు పెట్టడం, కూల్చివేయటం వంటి చర్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. మా ఓట్లతోనే గెలిచి అధికారంలోకి వచ్చాక మా ఓట్లు అవసరం లేదన్నట్లుగా ప్రవర్తిస్తూ మమ్మల్ని అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోరంబోకు లేదా డీ పట్టా భూముల్లో నిర్మించుకున్న చర్చిలను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు ఇతరుల ఇళ్లకు, కట్టడాలకు పట్టాలిప్పించుకుంటున్నప్పుడు ఎన్నో ఏళ్లుగా ఉన్న చర్చిలకు ఎందుకు పట్టాలు, పర్మిషన్లు ఇవ్వరని ప్రశ్నించారు. ఈ వివక్ష ఇలాగే కొనసాగితే ఊరుకునేది లేదని, రాబోయే జనరల్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దళిత క్రైస్తవులంతా తమ ఓటు హక్కుతో ప్రభుత్వాలకు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాష్ట్రమంతా కూడా 27 జిల్లాలు తిరిగి చూసే విధంగా విజయవాడ మహాపట్టణంలో జిమ్ఖానా గ్రౌండ్స్లో జూన్ 23వ తారీఖు మంగళవారము సాయంత్రము 4 గంటలకు మహాసభ, క్రైస్తవుల మహాగలం అనేటువంటి గొప్ప సభ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రం నుండి ప్రజలందరూ కూడా ఆ సభకు రావాలని, మన హక్కుల సాధన కోసం ఒకరినొకరు పురుగొలుపుకొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మీ అందరూ కూడా పిలుపునిస్తున్నాం. అందరికీ నమస్కారాలు. మహాధర్నా, క్రైస్తవుల ఆత్మ గౌరవ ధర్నా జరుగుతుంది కాబట్టి మరి ధర్నా చౌక్లో, విజయవాడ ధర్నా చౌక్లో జరిగే ఈ కార్యక్రమానికి విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి దళితుడు, ప్రతి ముస్లిం మైనార్టీస్ అండగా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మేమందరం ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి లంకా కరుణాకర్ దాస్ గారి
ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చేయి కలుపుదాం, వారితో పాటు మనం కూడా అడుగులు వేద్దాం, విజయాన్ని సాధిద్దాం. మరి ఎందుకో ఎస్సీలకు మాత్రం క్రైస్తవ్యంలోకి వెళ్తే మరి ఈ కండిషన్ పెట్టారు. ఇది చాలా మరి ఆ రోజున క్రైస్తవ ప్రతినిధులుగా ఎవరు వెళ్ళారో మాకు తెలియదు, కానీ ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ యొక్క మరి మన భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ కుట్రను మరి మనం క్రైస్తవులందరూ కూడా ఎదుర్కోవడానికి 4వ తేదీన మరి లంకా కరుణాకర్ దాస్ గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా 23వ తేదీన దయానందం గారి యొక్క నాయకత్వంలో జరగబోయేటువంటి ఈ యొక్క మహాసభలో అందరూ కూడా పాలు పొందాలని ఆహ్వానిస్తున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.